నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఢిల్లీలో బీజేపీ చాలా అద్భుతం చేసిందని చెప్పుకోవచ్చు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అంటే దాదాపు 27 ఏళ్ళ అంటే సుదీర్ఘ నిరీక్షణ. ఎందుకంటే అప్పుడెప్పుడో సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు 90స్లో ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 3 సార్లు కాంగ్రెస్ వరుసగా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి రాలేకపోయింది. ఇక నెక్స్ట్ ఆప్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ 2 సార్లు వరుసగా అక్కడ ఢిల్లీ పీఠం అధిష్ఠించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీని కొట్టాలి అని బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. లోక్సభ ఎలక్షన్లలో బీజేపీకి మెజార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలు అసెంబ్లీకి వచ్చే వరకు మాత్రం కేజ్రీవాల్కి అధికారం కట్టబెడుతూ వస్తున్నారు. కానీ ఈసారి ఎట్లయినా సరే ఢిల్లీ అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ అన్ని వైపుల నుంచి ఆప్ పార్టీని చుట్టుముట్టిరు. ఇక మొత్తంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న లక్ష్యాన్ని మాత్రం సాధించరు. మరి ఇందులో అసలు బీజేపీ గొప్పతనం ఉందా, లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ యొక్క వైఫల్యాలు ఉన్నాయా అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడదాం. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకంటే 27 ఏళ్ల తర్వాత మీరు బీజేపీ అక్కడ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. మరి ఈ సందర్భంగా మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, ఏంటి? 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగానే ఉంది. కానీ దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి అక్కడ అభివృద్ధి అని, అవినీతి రహిత రాజ్యం అని, కేంద్ర పథకాలను, ఎలాంటి కేంద్రానికి సంబంధించినటువంటి పథకాలను అమలు చేయకుండా జనాలను మభ్యపెడుతూ ఒక గేమ్ ఆడుతూ వచ్చినటువంటి కేజ్రీవాల్ గవర్నమెంట్ను, ఆప్ గవర్నమెంట్ని వీళ్ళందరూ తీసేయడం జరిగింది. ఇక్కడ నిజంగా మనం అనుకున్నట్లు గెలిచింది బీజేపీ పార్టీ కాదు, జనాలు గెలిచారు. జనాలు గెలవడం జరిగింది. ఆ జనాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ప్రాంతంలో, అక్కడ ఢిల్లీలో చాలామంది మనం అనుకుంటారు మధ్యతరగతికి సంబంధించినటువంటి వారు చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ మధ్యతరగతి సంబంధించినటువంటి ప్రజలు మూకుమ్మడిగా ఆప్ను తిరస్కరించడం జరిగింది, బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. అదేవిధంగా మనం అవినీతి చూసుకుంటే, అవినీతి అనేటువంటిది అవినీతి రహితం పేరుతోనే, కేవలం అవినీతి రహితంగా ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి ఆప్ లేక కేజ్రీవాల్ అక్కడ అవినీతి కూపంగా తయారు చేశాడు ఆ యొక్క గవర్నమెంట్ని. తర్వాత భారీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది జరిగింది. ఆ లిక్కర్ స్కామ్లు ఈ ఎలక్షన్లో మనం చూసుకుంటే, ఆ లిక్కర్ స్కామ్ జరిగినటువంటి వ్యక్తులు, ఆ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ అందరూ ఓడిపోయినారు. అంటే జనాలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందా, వీడు లిక్కర్ స్కామ్ చేశాడా, లేక అవినీతి చేస్తున్నాడా, ఇంకేమన్నా చేస్తున్నాడా. అంటే అవినీతికి మీ పార్టీ అతీతమా? అసలు మీ అధికారంలో ఉన్న చోట ఎక్కడ అవినీతే జరగట్లేదా? అవినీతి, నేను కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ అంటే జనరల్గా అంటే రాజకీయంలో మనం చూసే కంటిని బట్టి అనేటువంటిది, ఖచ్చితంగా మనం చూసే విధానాన్ని బట్టి ఆ యొక్క అవినీతి ఉందా లేదా అనేటువంటిది తేల్చాల్సింది మనం కాదు. నిజంగానే అవినీతి చేసినటువంటి వ్యక్తులను కూకటి వేళ్లతో సహా పీకేసినటువంటి ఘనత ప్రజలది, భారతదేశపు ఓటర్లది. కాంగ్రెస్ 120 సంవత్సరాల నుంచి మేము తోపులం, తురుములం, కత్తులం అనేటువంటి కాంగ్రెస్ను కూడా పెద్ద గాడిది గుడ్డుకు పరిమితం చేసినటువంటి ఘనత ప్రజలది. హ్యాట్రిక్ కొట్టింది జీరోల్లో. అయితే కాంగ్రెస్ అనేటువంటిది నిజంగానే అసలు ఎంత ఘోరమైన పరిస్థితి కాంగ్రెస్. మనం యాప్ గురించి మాట్లాడుతున్నాం, దాని లెక్క మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. అవును. ఆ తర్వాత ఒకసారి అధికారం పోయిన తర్వాత వరుసగా 3 ఎన్నికల్లో 0 వచ్చినాయి. ఇందులో కూడా హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే, ఆపుకు సంబంధించినటువంటి కేంద్ర పథకాలు ఏవైతే, కేంద్రం ఏదైతే ప్రజలకు ఒక అంత్యోదయం అనేటువంటి ఒక పేరుతో, అంత్యోదయ అనేటువంటి వాదంతో ముందరికెళ్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ఇచ్చేటువంటి పథకాలను ఏది అమలు చేయకుండా, కేవలం తన సొంత పథకాల పేరుతో, తన సొంతం పేరు రావాలనేటువంటి పేరుతోనే కేజ్రీవాల్ అక్కడ అభివృద్ధి అని చెప్తూ, ఆ అభివృద్ధి చేయకుండా బ్లేమ్ అనేటువంటిది బీజేపీని బ్లేమ్ చేయడం ప్రారంభించాడు. ఎవడైనా సరే ఒకసారి చెప్తే ఓకే నమ్ముతారు, 2 సార్లు చెప్తే నమ్ముతారు. పదే అదే మాట అంటుంటే జనాలు గమనించేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా.
ఈ గమనించిన తర్వాతనే ఇటువంటి రిజల్ట్ అనేటువంటిది బయటపడ్డది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఈ శేష్ మహల్ అనేటువంటిది నిన్న మొన్న కొత్తగా అయ్యేటువంటి అవకాశం, ఢిల్లీ సీఎం అధికార నివాసం, దానికి సంబంధించి 30 కోట్లు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసినని కాగు బయట పెట్టింది. 30-40 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసినో అర్థం కాలేదంటాడా, ఎందుకైనా అర్థం కాలేదంట. అంటే ఈ శేష్ మహల్ అనేటువంటిది ఒక మంచి ఎలక్షన్లో ఉన్నటువంటి దాంట్లో ఒక మంచి పట్టుగా మారిపోయింది. తర్వాత ఎక్కడ కనిపించకుండా పోయినటువంటి చాలామందిని ఈ యొక్క అవినీతి మరకలు లేనటువంటి చాలామందికి కూడా యాప్ వచ్చేసి అవినీతి మరకలను అంటించింది వాళ్ళ దాంట్లోనే. అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు అందులో ఎమ్మెల్యేలుగా గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ పీజీలు చేసినటువంటి కానీ డిగ్రీలు చేసినటువంటి కానీ చాలామందిని జనాలు అప్పట్లో ఒక మామూలు వ్యక్తులని ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిండ్రు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళను అవినీతి రహిత పాలన కోసం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తే వాళ్ళందరూ అవినీతి మార్గాలు అంటించుకొని ఈరోజు ఇంటికి వెళ్ళడం జరిగింది. నీవు అన్నట్లు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈరోజు మళ్ళీ వచ్చే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఆ ఢిల్లీ పీఠాన్ని బీజేపీని దింపేటువంటి అవకాశం ఎవరికీ లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా అట్లే అనుకున్నారు. మనం ఆల్రెడీ ఇప్పుడు ఆయనకు సంబంధించి కొన్ని ఆడియోలు చూస్తున్నాం మనం. అంటే ఈ జన్మలో మోడీకి సాధ్యం కాదు ఆప్ను గద్దె దించడము, వచ్చే జన్మలో కూడా సాధ్యం కాదని చెప్పిండు. మరి అనూహ్యంగా ఆయన ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. నేను జన్మల గురించి మాట్లాడట్లేదు, మాకున్నటువంటి స్ట్రాటజీల గురించి, మా పెద్ద మనుషులు చేసేటువంటి, మా నాయకులు చేసేటువంటి స్ట్రాటజీల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. దీని గురించి మాట్లాడితే గుజరాత్లో 7 సార్లు గెలిచిండ్రు, మహారాష్ట్రలో 3 సార్లు గెలిచిండ్రు, మధ్యప్రదేశ్లో 5 సార్లు గెలిచిండ్రు, రాజస్థాన్లో 4 సార్లు గెలిచిండ్రు, ఛత్తీస్గఢ్లో 5 సార్లు 4 సార్లు గెలిచినట్టున్నారు. అంటే మధ్యలో బ్రేక్ వచ్చింది. అదే ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎక్కడ అనేటువంటిది ఒక జనాలు గమనిస్తుంటారని చెప్తున్నాను మీకు, అంతే. గెలవడం గెలవకపోవడం అనేటువంటిది ఆ ప్రజలు ఓట్లేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే గెలవాల్సిందే, గెలుస్తారు. వాళ్ళని మెప్పించగలిగితే, ఆ ఎలక్షన్లో వాళ్ళని మెప్పించగలిగితే ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీకు వరంగా మారింది. 12 lakhs ట్యాక్స్ బెనిఫిట్ అంటే 50-50 ఉన్నటువంటి ఛాన్సెస్ ఈ బడ్జెట్ తర్వాత అనూహ్యంగా మొత్తం బీజేపీకి పాజిటివ్గా అయింది అని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దేశం మొత్తం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఢిల్లీ కోసం మాత్రమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏం కాదు కదా, దేశం కోసం మొత్తం. నిజమే, కాకుంటే 12 lakhs ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఢిల్లీలో చాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్ ఉంటారు, మంచి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. దాదాపుగా మిడిల్ క్లాస్కు సంబంధించి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారు అక్కడ. ఆ ట్యాక్స్ పేయర్స్కి ఇది ఒక వరంగానే మారింది. మీరు అన్నట్లు ఖచ్చితంగా అది గూఢంగా పనిచేసినటువంటి అవకాశం. దీనికి సంబంధించి ఇప్పుడు మేము కష్టపడి గెలిస్తే మా నాయకులు, ఇప్పుడు పర్వేజ్ సాయి సింగ్ వర్మ గారు ప్రతి నియోజకవర్గం పాపం 4 సార్లు 5 సార్లు తిరిగి కేజ్రీవాల్ని ఓడగొట్టి న్యూఢిల్లీలో ఓడగొట్టి. అప్పట్లో షీలా దీక్షిత్ ను కేజ్రీవాల్ ఓడగొట్టడం ఎంత సంచలనం, ఇప్పుడు కేజ్రీవాల్ ను పర్వేజ్ సాయి సింగ్ ఆయన ఓడగొట్టడం కూడా అంత సంచలనం. ఇప్పుడు ఈయన పర్వేజ్ సాయి సింగ్ అనేది ఆయన ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక 4 నుంచి 5 సార్లు తిరిగిండు. ఆయన కష్టాన్ని పక్కన పెట్టి ఇట్లా ఇది చేసినంత ఓకే, ఇది చేసినప్పటికీ కొన్ని డిసిషన్స్ అనేవి చాలా మంది అనూహ్యంగా, ఇప్పుడు తటస్థ ఓటర్లు ఉంటారు, ఓకే ఆ రోజు వరకు ఎవరు గెలుస్తారో వాళ్ళకి వేద్దామనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఇవి ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడి ఉంటుంది ఇటువంటి డిసిషన్. ఖచ్చితంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఢిల్లీలో, ఇప్పుడు తెలంగాణ పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండవు, ఢిల్లీలో పరిస్థితులు తెలంగాణ. అద్భుతమైన విషయం ఏంటంటే మీరు తెలంగాణ టాపిక్ తెచ్చినందుకు నేను ఒకటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తుంది. ఓకే, అంటే ఢిల్లీలో బీజేపీ గెలవడానికి మీరంటే మీరే కారణమని ఇక్కడ ఉన్నటువంటి 2 పక్షాలు ఆరోపిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే అసలు కవితక్క లిక్కర్ స్కామ్ వల్లనే కేజ్రీవాల్ ఓడిపోయారు అని వీళ్ళు చెప్తున్నారు. లేదు అసలు కాంగ్రెస్ కు ఎక్కడా పట్టు లేదు, అసలు అనూహ్యంగా రేవంత్ రెడ్డి పాలన సరిగా లేక ఈయన స్కీమ్లు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోయి అక్కడ ఆయన పోయి ఐరన్ లెగ్ లాకపోయాడు, అందుకే ఓడిపోయిందని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ ఆరోపణ, బీఆర్ఎస్ ఆరోపణ అనేటువంటివి నాణ్యకు 2 వైపులో ఉన్నటువంటి ఆరోపణలు. ఇవి కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన స్థలంలో ఓడిపోయారు. అంటే ఎక్కడ గెలవలే కాంగ్రెస్, అంతా జీరో, ఓడిపోయారు. దాంతో పాటు ఆయన ఇంకోటి రెండోది అంటే అక్కడ హామీలు ఇచ్చారు, హామీలకు నేను గ్యారెంటీ అని కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడనే దిక్కులేవు, ఆడవే గ్యారెంటీ. ఇప్పుడు అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నతల్లికి బంగారు గాజులు చేపించినట్లు ఉంటుంది.
ఈడ నీవు నరికేది నరకకుండా పోయి నేను ఢిల్లీలో పోయి నరుకుతా, ఢిల్లీలో పోయి బంగారం గాజులు చేపిస్తా, మీకు నేను హామీలు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారండి? ఇక్కడ అమౌంట్ తీసుకుపోయి అక్కడ ఏమైనా చేస్తావా నువ్వు? లేదు కదా. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలకు వస్తాయి, దానికి కూడా ఢిల్లీకి కూడా వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ని తీసుకుపోయి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని తీసుకుపోయి ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్గా మారుస్తావా నువ్వేమన్నా? అంటే చెప్పే విధానంలో కూడా అవతల అర్థం చేసుకునేటట్లు ఏమి ఎర్రోళ్ళు కాదు కదా, జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కేటీఆర్ సార్ ఇంతకుముందు కేటీఆర్ సార్ ఏదో ట్వీట్ చేసినట్టు అంతా దుమారం నడుస్తుంది. ఆ సార్ చేసినటువంటి ట్వీట్ ఎట్లుందంటే నిజంగానే అద్భుతమే అనుకుందాం. ఆయన్నే గెలిపించిండు, రాహుల్ గాంధీ గారే గెలిపించిండ్రు, ఆయన ఐరన్ లెగ్, బీజేపీ ఆయన వల్లనే గెలుస్తుంది, ఓకే అదే అనుకుందాం, ఆయన ఐరన్ లెగ్గే అనుకుందాం. కానీ నీవు మునగానివే కదా, తెలంగాణ రాష్ట్రంలో నీవు మునగానివే కదా. ఇప్పుడు ఒక 3 ఎమ్మెల్సీ స్థానాలకు క్యాండిడేట్లను పెట్టినావా నీవు అసలు? ఓకే, నీకు ఇక్కడ ఎమ్మెల్సీ క్యాండిడేట్లను పెట్టడానికి దిక్కు లేదు, ఆడ ఢిల్లీలో పోయి ఢిల్లీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఓకే, ఎమ్మెల్సీ క్యాండిడేట్లు దిక్కులేరు నీకు. మళ్ళీ నేను మొత్తం స్థానిక సంస్థల్లో మొత్తం మాదే వస్తుంది, మేమే చేస్తాం, మేమే తోపులాం అని చెప్తున్నావు. నీకు నెక్స్ట్ స్థానిక సంస్థల్లో కూడా నిలబడడానికి క్యాండిడేట్లు దొరకనటువంటి పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ అనేటువంటిది ఉంది. ఆ టీఆర్ఎస్ అవినీతి, ఢిల్లీ అవినీతి 2 కలిసి చేసాయి కాబట్టి ఇక్కడ జనాలు, తెలంగాణ ప్రజలు, అక్కడ ఢిల్లీ ప్రజలు ఇద్దరిని ఓడగొట్టడం. లిక్కర్ స్కామ్ వల్లనే ఓడిపోయిందంటారా? 100% లిక్కర్ స్కామ్ కూడా ఓ భాగం అని చెప్తున్నాను. అంటే లిక్కర్ స్కామ్ జరిగిందా, ఇంకేమైనా స్కామ్ జరిగిందా, ఎక్కడన్నా అభివృద్ధి పథకాల్లో స్కామ్లు చేశారు అనేటువంటిది పక్కన పెడితే అవినీతి జరిగింది అని జనాలు నమ్ముతున్నారు కదా. ఓకే, అవినీతి జరిగిందని జనాలు నమ్ముతున్నారు కాబట్టి తీసి పీకి పక్కన పెట్టారు. దాని గురించి మాట్లాడుతున్నాం అంతే. నిజంగానే అవినీతి జరగకపోతే జనాలు నమ్మేవాళ్ళు, నీకు ఓటేసేవాళ్ళు కదా. ఇక్కడ అద్భుతంగా పరిపాలించినావు కదా 10 ఏళ్ళు. మీ డాడీ అద్భుతంగా పరిపాలించింది కదా. నయం గెలిచిండ్రు మీరన్న, మీరు కూడా గెలవకపోతే ఇంక ఇజ్జత్ పోతుంది. ఎట్నోలాగా గెలిచిండ్రు, సంతోషించండి. కానీ అక్కడనే నిజంగానే ఇంత చైతన్యం, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి చైతన్యం తెలంగాణ రాష్ట్రంలో ఉండుంటే మీరు కూడా ఓడిపోతుర్రు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చైతన్యం లేదంటారా? చైతన్యం గురించి మాట్లాడితే ఖచ్చితంగా అక్కడ చదువుకున్నటువంటి పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీలో దాదాపుగా 93%, 94% ఎడ్యుకేషన్ ఉంది. చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఓటింగ్ శాతంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ శాతం అక్కడ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. యాక్చువల్ అక్కడ అంటే ఢిల్లీలో కాస్త తక్కువనే ఉంటుంది, తెలంగాణలోనే కొంచెం ఎక్కువైంది ఓటింగ్ పర్సెంటేజ్. ఓటింగ్ పర్సెంట్ అంటే ఢిల్లీ జనాభాకు తెలంగాణ జనాభాకు తేడా ఉంది కదా ఖచ్చితంగా. అట్లా మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు, జనాలకు ఇచ్చినటువంటి సదుపాయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నార్త్ స్టైల్లో ఉన్నటువంటి డిఫరెంట్, సౌత్ స్టైల్ అసలు టోటల్గా డిఫరెంట్ ఉన్నటువంటి స్టైల్లో ఇక్కడ జనాలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు, కాంగ్రెస్ను ఓడగొట్టిండ్రు. నెక్స్ట్ రాబోయే కాలంలో తెలంగాణలో మాకు ఒక్క ఛాన్స్ అంటూ మొదలుపెట్టినటువంటి మా నాయకులు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ప్రతి నెక్స్ట్ మీ టార్గెట్ తెలంగాణనేనా? 100% తెలంగాణ. తెలంగాణలో బీజేపీకి క్యాడర్ ఉంది, అంటే తెలంగాణలో బీజేపీని ఆదరించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు, కానీ లీడర్సే లేరు. మీకు కుమ్ములాటలు, ఇప్పటివరకు అధ్యక్ష పదవి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవులు అప్పుడే పెద్ద పెద్ద లొల్లిలు అవుతున్నాయి. అంటే ఒక ముందుకు నడిపించే నాయకుడు లేకుండా పోతుంది కదా తెలంగాణలో. ఒకటి ముందుకు నడిపించే నాయకుడు లేడని మీరే అంటున్నారు, జిల్లా అధ్యక్షుల పదవికి లొల్లులైనాయని మీరే అంటున్నారు. సార్ నాయకుడు అనేటోళ్ళు పోటీ లేకపోతే, ఒక నాయకుడు అనేటోడు పోటీ లేకపోతే ఎందుకు లొల్లు అయితే సార్ అధ్యక్ష పదవికి? ఎవరికి ఒకరికి ఇవ్వాలి కదా. అట్లా సార్ మీరు చెప్పింది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసము మీరు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు అప్పుడు జనవరిలో అయిపోతుంది అన్నారు, ఫిబ్రవరిలో అయిపోతుంది కాబట్టి ఇక్కడ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు. కిషన్ రెడ్డి అంటే బండి సంజయ్ పడదు, బండి సంజయ్ అంటే అరవింద్ పడదు, అరవింద్ అంటే ఈటెల రాజేందర్ పడదు, ఈటెల రాజేందర్ అంటే డీకేఆర్నకు పడదు. ఎవరి గ్రూపులు వాళ్ళవి, ఎవరి వాదన వాళ్ళది. అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక ప్రోగ్రాం చేయరు. కిషన్ రెడ్డి పిలిస్తే ఆయన పాయల్ శంకర్ రాడు, ఆ మహేశ్వర్ రెడ్డి పిలిస్తే ఇంకొక ఆయన రాడు. అట్లా అన్ని డిఫరెంట్ గ్రూప్స్ అయిపోయినాయి. ఆ గ్రూపిజం వల్లనే తెలంగాణలో బీజేపీ అసలు ఎదగలేకపోతుంది. దాంతోపాటు బీఆర్ఎస్తో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. అందుకే వీళ్ళంతా తెలంగాణ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేస్తలేరని కూడా బయట టాక్ ఉంది, సోషల్ మీడియాలో కూడా చర్చించుకుంటున్నారు. సార్ ఇవన్నీ మీరు చెప్పుతున్నటువంటివి పచ్చి అబద్ధాలు, మీకు సృష్టించుకున్నటువంటి అబద్ధాలు. అవి నిజాలని మీ కళ్ళ గంతలు కట్టుకుని నమ్మితే దాన్ని ఎవడు ఏం చేయలేడు. కానీ ప్రతి నాయకుడు వాళ్ళ సొంత స్ట్రాటజీతో ముందరికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు. ఆయా నియోజకవర్గంలో వాళ్ళ యొక్క స్టాండ్ను వినిపించాలి, వాళ్ళ యొక్క ఒక గొంతును వినిపించాలనేటువంటి దాంతోనే ముందరికి వెళ్తారు
ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ నాయకులకు లోటు ఉందని మీరే అంటారు, నాయకుల మధ్యలో సఖ్యత లేదని మీరే అంటారు. నాయకులకు లోటు మీన్స్ సఖ్యత లేదు, అందరూ సార్, కలిసి మూకుమ్మడిగా ఒక్క అదే సైడ్ సార్ ఓట్ లేదు మీరు అని. అడిగినారు, నేను చెప్తున్నా నాయకులకు సఖ్యత లేదని మీరే అంటారు. మా నాయకుల్లో నాకు అరవింద్ బండి సంజయ్ గారు అంటే పడదాన్ని కిషన్ రెడ్డి గారు ఎప్పుడని చెప్పారా? ఎవరు చెప్పారండి? ఆ? మీరు అడగాలి కదా అక్కడ మరి. ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. ఏమీ అర్థం కాదు. మీరు ఎట్లుంటుందని ఓ యాంకర్ తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకొని ఆమెనే మొత్తం హిందీలో అర్థం చేసుకున్నట్టుంటుంది పరిస్థితి. ఓకే. మీరు దూరం నుంచి చూసి ఆ ముఖాలను గమనించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ కెమెరా తీసుకుపోయి వాళ్ళ మనసులలో పెట్టి మొత్తం మీరే చెప్పినట్టు చేస్తుంటారు కొంతమంది. ఓకే. అది కాదు, నిజంగానే వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఒకరినొకరిని కలవకపోవడానికి వీలు లేకపోయి ఉండొచ్చు. వాస్తవానికి వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అంటే జనాలకు వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నప్పుడు జనాలను పట్టించుకోవాలి, కింది స్థాయి నాయకులను పట్టించుకోవాలి, నియోజకవర్గాల జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవాలి, వాటికి అటెండ్ కావాలి, ఫంక్షన్స్కి అటెండ్ కావాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు బిజీగా ఉంటారు సార్. ప్రతిరోజు ఒకరికొకరు కలవాలి, వాళ్ళు పిలిస్తే వీళ్ళు రారు, వీళ్ళు పిలిస్తే వాళ్ళు పోరు. ఎవరు నీకు ఫోన్ చేసి చెప్పారు మరి? వాళ్ళు పిలిస్తే వీళ్ళు రారు, వీళ్ళు పిలిస్తే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయడండి, మీడియా పని అది కదా. అదే నేనేమంటున్నా, మీరే తీసుకుపోయి కెమెరాని తీసుకుపోయి ఏం జరుగుతుంది బట్టి మనం తెచ్చుకుంటాం కానీ ఈ కెమెరాని తీసుకుపోయి వాళ్ళ మనసులలో పెట్టి వాళ్ళ మనసులలో మీడియాకు ఒక సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ ద్వారా అదే ఏ సోర్స్ ద్వారా చెప్పినావు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. సోర్స్ అంటే సోర్స్ ఎవరు బయటికి రివీల్ చేయరండి. ఒకటి సార్, ఒకటి ఎవడో పనికి మాలినోడు మాట్లాడిన మాటలకు మనం అర్థం చేసుకొని వాళ్ళకి వీళ్ళకి పడదనేటువంటి గుట్టి మాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తారు. బీజేపీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్త నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారి వరకు బీజేపీ ఎజెండా ఏమిటి, బీజేపీకి ఏ విధంగా గెలిపించాలి, బీజేపీ కోసం ఏ విధంగా పనిచేయాలి, మనస్ఫూర్తిగా పనిచేసే కార్యకర్తలు ఏదైనా పార్టీకి ఉన్నారంటే కేవలం అది బీజేపీ పార్టీలో మాత్రమే ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి పదవులు లేకున్నా, ఎటువంటి లాభం యొక్క పార్టీ నుంచి చేకూరకున్నా, కేవలం ఒక భావనతో, పార్టీ పైన ఉన్నటువంటి ప్రేమతో, జనాలకు మంచి చేస్తుంది ఈ యొక్క పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయంతో కొన్ని కోట్ల మంది స్వయంగా వచ్చి వాళ్ళంతకు వాళ్ళు కార్యకర్తలుగా చేరి పనిచేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇందులో అక్కడో లొల్లి ఇక్కడో లొల్లి జరిగితే జరుగుతుండొచ్చు. ఖచ్చితంగా 5 ఏళ్ళు మనకి ఎప్పుడు సమానంగా ఉండవు. ఈ 5 ఏళ్ళల్లో ఏదో ఏళ్ళు చిన్నగానో పెద్దగానో ఉంటుంది. ఖచ్చితంగా పొరపాట్లు అనేటువంటివి, ఇంత పెద్ద వ్యవస్థలో పొరపాట్లు పొచ్చుపాట్లు అనేటువంటివి జరగడం అనేటువంటిది కామన్. కానీ ఎవరి మధ్యలో ఎటువంటి దురుద్దేశాలు కానీ ఎటువంటి విభేదాలు కానీ ఉండవు. నాకు తెలిసి అయితే లేవు. మరి మీకు తెలిసి ఉంటే నేనేం చేయలేను. నేను చెప్పే విధానం ప్రకారము నాకు తెలిసినటువంటి, మీరు చెప్పినటువంటి వ్యక్తులు చాలామంది వ్యక్తులకు దాదాపుగా నేను ఫోన్లో మాట్లాడుతుంటాను, కలుస్తుంటాను. ఈ విధమైనటువంటి దాంట్లో ఎక్కడ వాళ్ళ లోపల అయితే ఎక్కడ కనిపిస్తే మీడియాకి కనిపిస్తే దానికి మనం ఏం చేయలేము. ఖచ్చితంగా మీడియా అనేటువంటిది సృష్టిస్తుంటుంది. ఆ సృష్టిలో భాగంగానే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో ఏ విధంగా అయితే గెలిచిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా గెలుపు దుందుబి మోగిస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ స్వయం కృపాపరాధం, దాంతోపాటు అవినీతి ఓడించింది. నెక్స్ట్ తెలంగాణనే మా టార్గెట్, తెలంగాణలోనూ ఢిల్లీ తరహా ఫలితాలు సాధిస్తామని అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. ఓకే, ఆయన ఆశ కూడా నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి.